లేరు. ఇయాల నాకిళ్ళు కుంకుమెట్టకుండా వదిలేలా లేరే. ప్లాన్ వేసుకునే వచ్చారు. ఈ కుంకుమ ఇళ్ళకెలా దొరికినదంట. గంగా ఏంటమ్మా? ఏం లేదు, కుంకుమ అక్కడుంది. వెళ్ళి పెట్టుకోమ్మా. అది ఏంటి కుంకుమకే ఇంత ఆలోచిస్తున్నావు? అంటే మీకు పెళ్లి కాలేదా? ఆయన ట్రాక్ చేస్తున్నారా? మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారా? చెప్పు బాబోయ్. స్వామి, ఏంటి పరీక్ష? కాపాడు. చెప్పమ్మా. ఏంటత్తయ్య, ఏమైంది? ఏమడిగావు? తనేం చెప్పనంటుంది? నేనేం నీ పెళ్ళానికి పెద్ద పనులేమి చెప్పలేదురా నాయనా. ఆ కుంకుమ పెట్టుకోమన్నాను అంతే. అంతేనా? ఏంటి గంగా, పెట్టుకోవచ్చు కదా. అది సిద్ధు, స్నానం చేసావు కదా, ఇంకేంటి? నేను పెడతా ఉండు. సిద్ధు చెప్పు. గంగా, నన్ను ఆపకు. లేనిపోయిన అనుమానాల్ని అత్తయ్యకి తెప్పించుకు. నేను పెడతాను ఉండు. ఇప్పుడు ఓకేనా అత్తయ్య? చూసావా, అయిపోయింది. దీనికి పోయి రా పదా. మామ్, బొట్టు పెట్టేశాడంటే పెళ్ళి అయిపోయినట్టేనా? మనం గంగకి చెప్పింది సిద్ధు వినలేదుగా బేబీ. తెలియక పెట్టేశాడు. గంగకి తెలుసు కదా, వద్దనకుండా చెయ్యి తోసేయకుండా ఎందుకు పెట్టించుకుంది? అడిగి చెప్తా. మామ్, ఏంటంటే ఏముందే, ఇంకో అటెంప్ట్ వరకు వెయిట్ చేయటమే. పోదా. ఎందుకు సిద్ధు కుంకుమ పెట్టావు? ఇప్పుడు ఏమైంది? నీకు తెలియదబ్బా, ఆ అమ్మవారి కుంకుమ పెళ్లి కానోళ్ళు ఎట్టకూడదంట. ఎట్టుకుంటే కాబోయే పెనిమిటికి ప్రమాదం అంట సిద్ధు. ఆహా, అయితే నాకే అన్నమాట ప్రమాదం. ఏంటా మాటలు? టెన్షన్ పడుకోయ్, నాకేమవుతుంది?
అత్తయ్య నీకు చెప్పిన దాంట్లో 1% కూడా నిజం లేదు. అవునా? మ్మ్. నీకెలా తెలుసు? చెప్తారా? ఏంటి? అత్తయ్య మనకు పెళ్ళయిందో లేదో టెస్ట్ చేయడానికే ఈ డ్రామా ఆడింది. అవునా? మ్మ్. నేను వాళ్ళు మాట్లాడుకుంటూ విన్నాను. ఎప్పుడు? ఈ కుంకుమ ఎవరైనా పెట్టుకోవచ్చని మనకు తెలుసు, కానీ గంగకేం చెప్తాం? పెళ్ళైన వాళ్లే పెట్టుకోవాలంట, కాని వాళ్ళు పెట్టుకుంటే కాబోయే భర్త పోతాడంట అని చెప్తాం. అయితే పెట్టుకుంటుందిగా. కాకపోతే ఆగుతుందిగా. అది చాలుగా ఇద్దరిని విడదీయడానికి. ఆ గంగని సాగనంపుదాం. ఇంత ప్లాన్ చేశారా? చెప్తా. ఆహా, అదే విషయం. మ్మ్. అదే విషయం. ఎట్టయితేనే కాపాడు. మరి నన్ను కాపాడవా? ఏం చేస్తున్నావు? ఆకలిగా ఉంది. మాస్టర్ నువ్వేగా ఓపెన్ చేశాక వేసుకొని తిను. నేను అడుగుతుంది ఆ టిఫిన్ కాదు. ఆపే అబ్బే, అంతే, నువ్వు ఆపే. అత్తయ్య! అమ్మో! అత్తయ్య! 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 ఏది ఏది? అత్తయ్య! వదులు. అత్తయ్య అక్కడ ఉంది. వదులు. ఏయ్! చాలు వేషాలు, లేకపోతే కొట్టేత్తనబ్బాయి. వదులు. నిజంగా వదులు. అత్తయ్య అక్కడ ఉంది గంగా. కొట్టేస్తాను. వదులు. వదలను. వదలమంటే వదులు. 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 ఏయ్! ఏయ్! గంగమ్మ గారు, గంగమ్మ గారు! గంగమ్మ గారు! అన్ని తెచ్చేసావా లచ్చన్నా? అన్నీ తెచ్చానమ్మా. ఎంతైనాది? 3290 రూపాయలమ్మా. అవునా? తెత్తానుండు. అలాగేమ్మా. ఇదిగో లచ్చన్నా. ఇదిగోండమ్మా, లిస్ట్ తీసుకోండి. వస్తానమ్మా. ఇదిగో, రేపు కూడా ఇదే టైంకి వచ్చేయాలి. అలాగేనమ్మా. ఉంటానమ్మా. జాను, చెప్పు మంగా. ఇంట్లో పవర్ఫుల్ పాముందని చెప్పాను కదే, మంత్రించిన ఇసుక పంపిస్తారన్నా, ఇంకా రాలేదంటే? పంపించానే, వస్తాడు, కాసేపు వెయిట్ చెయ్యి. ఇంకెంతసేపే? ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తుంది. జాను, నువ్వు పంపించిన అతని పేరేంటి? సీను. సీను? అవునండి. వచ్చాడే, థ్యాంక్ యూ సో మచ్. మంగగారంటే మీరేనా? అవును, ఇవ్వు. ఇదిగోండి మేడం, మంత్రిచ్చిన ఇసుక తీసుకోండి. సరే, నువ్వు వెళ్ళు.
అమ్మయ్యా, ఇసుకొచ్చేసింది. అన్ని చోట్ల పోసేస్తాను. నా మంచం చుట్టూ వేసేస్తాను. అప్పుడు అది చచ్చినా రాలేదు, నా మంచం ఎక్కలేదు. నేను చక్కగా పడుకోవచ్చు. అవును, ఇంకెక్కడ వెయ్యాలి? అయ్యో బాబోయ్, గుమ్మం దగ్గర మర్చిపోయాను. మెయిన్ అదే కదా. అమ్మో, ముందు అక్కడ వేసొస్తాను. ఏం చేస్తున్నావు? నేనేం చేయట్లేదు. ఆ ఇసుకేంటి? పని పట్టు సేయవు గాని ఇల్లంతా పాడ్సెత్తున్నావు. నువ్వేమన్నా చిన్నపిల్లవా? ఎవరు ఉడతారు? ఎవ్వరూ ఓడవకూడదు, ఇది ఇలాగే ఉండాలి. దేనికి? దేనికంటే నాకు రాత్రి నుంచి ఒకటే దయ్యం కలలు వస్తున్నాయి. అవి రాకుండా మంత్రించిన ఇసుక తెప్పించారన్నమాట. దెయ్యం కలలొత్తే ఎవరైనా చీపురో సెప్పులో పెట్టుకుంటారు. మంత్రించిన ఇసుక పోయిరే. పాముల భయం ఉంటే కదా పోతారు. ఉంది, నీకే తెలీదు. ఏంటి ఏంటి పెద్ద ఏదో తప్పు చేసినట్టు నిలదీస్తున్నావు. మీ గోడెన్లో ఇలా చేయరేమో, మా సిటీలో ఇలాగే చేస్తారు. నా సెంటిమెంట్స్ నావి, నీకెందుకు? ఎలా? నాకెందుకులే. ఇంకో 4 బస్తాలు తెచ్చి పోసుకొని దాని మీద పడుకో, ఇంకా బాగుంటుంది. చెప్పావుగా, మేము చేసుకుంటాంలే. వెళ్ళ. వెళ్తాను. ఇదేదో తేడాగా ఉందే. ఇసుక దేనికి పోతుంది? ఇదొక పిచ్చిది. ముందు పొట్లకాయ కూర వండేయాలి. సిద్ధు తినాలని చెప్పాడు. చాకేది? ఇదేంటి? పొట్లకాయ తీసి పెట్టానే, ఏమైపోయినాది? ఓ, తీయలేదా? తీసినట్టే ఉండాదే. ఈ మంగసెత్తున పనుల వల్ల నా బుర్ర ఖరాబ్ అయిపోతుంది. దాని గురించి ఆలోచించనే కూడదు. ఇంతకి మంత్రించిన ఇసుక దేనికి పోతున్నట్టు?
కిటికీలోంచి రాలేదు, ఆ గుమ్మల్లోంచి రాలేదు. మేడం అది మామూలు ఇసుకే కదా, మరి మంత్రి ఇచ్చిందని ఎందుకు ఇవ్వమన్నారు? అది పామో పామో అని నన్ను టార్చర్ చేస్తుంది. ఏం చేయను? మంతరించిన ఇసుకని నేనెక్కడి నుంచి తీసుకురాను? దాని భయం పోవడానికి ఇలా చేశాను. ఏం అవ్వదులే, ఆ పాము ఈ పాటికి బయటకు పోయే ఉంటుంది. ఏంటి ఇదంతా? ఏంటి ఇసుక అసలు? ఆ, ఆహా, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ, 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 ఇది మామూలు ఇసుక కాదండి, మంత్రిచ్చిన ఇసుక. పాములు రాకుండా వేశాను. పాములు ఎక్కడున్నాయే? పాములోడొచ్చి పట్టుకుపోయాడు కదా. వాడు పట్టుకెళ్ళింది కూరలేంది, అసలుది ఇంట్లోనే ఉంది. మాట్లాడవే. హ, ఏదోనండి, నా తృప్తి కోసం, భయం లేకుండా ఉండటం కోసం. మీరింకేం అనకండి. సరిపోయింది. నీకు ఈ మూఢనమ్మకాలు కూడా ఉన్నాయా? ఏ పాము రాదు, నువ్వు ముందు ఉడిచాయి. ఆహా, అస్సలు కుదరదు. మంగా హ, మీరు చెప్పిన ప్రతి మాట వింటున్నాను కదా. ప్లీజ్ 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 అండి, ప్లీజ్ ఒక్కసారి. సర్లే, ఏడవకు. థ్యాంక్ యూ. జరుగు. ఎక్కడికండి? కొంచెం పనుంది, బయటకెళ్ళి వస్తాను. ఒక్క నిమిషం. ఈ ఇసుక తీసుకుని చల్లుకుంటూ వెళ్ళండి. వెళ్ళండి. ఇప్పుడు ఏమన్నాను? నేనేమన్నానే? ఉషు అన్నారు కదా. ఏమైందే నీకు? నాకేం కాలేదు, మామూలే. మీరెళ్ళండి. హ్మ్. పోతే పోయాడు, నేనైతే సేఫ్. అమ్మో, ఇది కూడా వేసేస్తాను. అమ్మో, ఉష్షని సౌండ్ వచ్చిందే. అమ్మో, అమ్మయ్యా, ఏం లేదు. సిద్ధు, పొట్లకాయ కూర అడిగావు కదా, వండేశాను, అయిపోయినది. ఇడ్లీ పిండి తీసేశానబ్బా, ఉప్పు కలిపి తీసుకురావడమే. 2 నిమిషాల్లో తీసుకొస్తానుండు. పాము ప్రాబ్లం అయితే తీరిపోయింది. ఇక నీ వ్యాపారం తీయించేదే తీరాలి. చెప్తా.